దేవుని పక్కన వాడు సింహాసనాన్ని వేసి కూర్చోదాం అనుకున్నాడంట. పాప లూసిఫర్ ఆశ ఎంత పెద్దదో. కానీ దేవుడు అంటాడు, లవోదికయ, డియర్ లాస్ట్ చర్చ్, నీకు అవకాశాన్ని ఇస్తా. సాతానికి కాదు, నీకు అవకాశాన్ని ఇస్తాను. నువ్వు కానీ జయించావు అనుకో, నా పక్కన నువ్వు సింహాసనం వేసుకుని కూర్చునేలాగా చేస్తా. ఎట్లా ఉంటుంది? సాతానికి ఊరుకుంటాడా? ఎట్లా ఉంటుంది? వాడికి మండదా? ఎట్లా ఉంటుంది వాడికి? ఆడంటాడు, అరే ఎట్లా అది నాకు కాకనా నీకెలా? బట్ దట్ ఈస్ వేర్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ లవ్ యూ బికాస్ ఐ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. నీ కొరకు నా ప్రాణం పెట్టా, నీ కొరకు నేను సమస్తం త్యాగం చేస్తాను. నువ్వు జయించాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు నా సాక్షిగా బ్రతకాలని నువ్వు నా పక్కన కూర్చోవాలి. నా పక్కన కూర్చోవాలి. ఏ తండ్రికైనా ఆశ ఉంటుందా బిడ్డ పక్కన కూర్చోవాలని? ఏ తండ్రికైనా ఆశ ఉంటుందా నా బిడ్డ గొప్పోడై పక్కన కూర్చోవాలని? దేవుడు అంటే నాకు ఆశ ఉందయ్యా నువ్వు నా పక్కన కూర్చోవాలని. ఈరోజు ఈ లవోదికయ సంఘాన్ని చూసినప్పుడు వారి స్థితి చూస్తే ఎంతో ఘోరంగా ఉంది. కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాము, ఎంతో జాలి, ఎంతో కనికరం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నువ్వు కానీ నీ బ్రతుకుని మార్చుకుని, సరిదిద్దుకుని, పోరాడి జయించి ఈ లోక ఆశలు, లోక కార్యాలు, లోక పనుల మీద నీ దృష్టి పెట్టకుండా ఈ లోకంలో ఉండమని చెప్పట్లే, చెప్పండి కదా. ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం. బట్ దెన్ యూ హ్యావ్ టు సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. అదే మాట యేసుప్రభు చెప్పాడు కదా, ఆయన రాజ్యము, ఆయన నీతి, నీతి అన్న వస్త్రము కొనుక్కో. యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నా రాజ్యంలో ఇన్వెస్ట్ చేయి. గెట్ మై గోల్డ్, గెట్ మై గోల్డ్, ద రిఫైన్డ్ గోల్డ్, ద రిఫైనర్స్ గోల్డ్, ద ప్యూర్ గోల్డ్. ఈరోజు మీకు సవాలండి, దేవుని కొరకు చేసింది ఏదైనా ఉందా? దేవుని కొరకు చేసింది ఏం లేకపోతే దేవుడు తరుణం ఇస్తున్నాడు. ఈరోజు చెయ్యి, ఏదైనా చెయ్యి. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు. సాకులు చెప్పద్దు, సాకులు చెప్పద్దు. చాలా మంది ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తానికి ఒక్క మూల నుండి ఇంకో మూలకి ఎంతో కష్టపడి వెళ్ళి చేస్తున్నారు. నువ్వు ఉద్యోగం చేస్తానికి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వే చెప్పు. నువ్వు చదువుకుంటానికి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి చదువుకుంటావు చెప్పు. దేవుని కొరకు ఏదైనా చేయాలంటే నాకు టైం లేదు, నాకు సులభంగా లేదు, నాకు కష్టంగా ఉంది. సాకులు, దేవునికి అసహ్యం సాకు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టును చూస్తున్నాడో, ద ఫిగ్ ట్రీ విచ్ ఇస్ జస్ట్ లీవ్స్ ఆర్ నోన్ టు బి ఎక్స్క్యూజెస్. సాకు, ఫలము లేదంట, సాకులు ఉన్నాయంట. శపించి పోతనే ఉన్నాడు యేసు ప్రభు. శపించాడు, వేరులతో సహా ఎండిపోయిందంట చెట్టు. జాగ్రత్త, దేవుడు నీకు తరుణం ఇస్తున్నాడు, సాకుల్ని ఇస్తానికి కాదు, ఫలం ఇస్తానికి. He wants something from you. God is expecting. Don't think everything is free. No, God is saying, save me, serve me. నా కొరకు పరిచర్య చేయి, నా కొరకు బ్రతుకు, నన్ను సేవించు. సిలువ ఎత్తుకుని వెంబడించు, ఓరక కాదు. There's a price to pay. సిలువ ఎత్తుకుని వెంబడించు. కష్టమా, నష్టమా, బాధ, వేదన, అవమానమా, దుఃఖమా, ఏదైనా సరే కానీ చెయ్యి. There is a price to pay. Because when you pay the price, there is value. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, లోకస్తులకు అర్థం కాదు, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వై డు యు లివ్ ఎవ్రీథింగ్ అండ్ సర్వ్ లైక్ దిస్? ఏముంది నీకు? ఏం చేయగలుగుతావు? నీకు ఏముంది ఫ్యూచర్? ఏం సంపాదించుకుంటా అంటే, యూ గైస్ డోంట్ నో మ్యాన్, యూ కాంట్ అండర్స్టాండ్, యూ డోంట్ నో వేర్ ఐ యామ్ ఇన్వెస్టింగ్. డూ యూ థింక్ ఐ యామ్ ఎ ఫూల్ టు జస్ట్ డూ ఇట్ జస్ట్ లైక్ దట్? డూ యూ థింక్ సర్వింగ్ గాడ్ ఇస్ చారిటీ? సారీ, ఇట్ ఇస్ నాట్ చారిటీ, ఇట్ ఇస్ బిజినెస్. yes, it is business. It is not the business that you think. Sorry, ఎందుకంటే నువ్వు అనుకున్న బిజినెస్ అంటే ఈ సేవకుడు సేవ చేస్తా డబ్బు కొనుక్కుంటావు, పిచ్చితనం. బట్ వీఆర్ అట్ కింగ్స్ బిజినెస్. విచ్ కింగ్? జీసస్ క్రైస్ట్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఏం చెప్పాడు యేసు ప్రభు? తన దాసుల్ని పిలిచి వారికి తలాంతులు ఇచ్చాడంట. తలాంతులు ఇచ్చినప్పుడు మాట బైబిల్లో రాయబడింది, వాని స్తోమత ప్రకారం ఇచ్చాడంట. అందరికి ఒకేలా కావాలి, ఒక్కొక్కటి కెపాసిటీ తగినట్టుగా వాడికి ఇచ్చాడంట. ఇచ్చి ఆయన దూర దేశానికి వెళ్లే ముందు వార్త చెప్పిన మాట ఏంటి తెలుసా? డూ బిజినెస్ టిల్ ఐ కమ్. నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి అన్నాడు. వెన్ ఐ సెట్ ద వర్డ్ బిజినెస్, కార్నల్ మైండ్కి వెంటనే వచ్చేది డబ్బు. కానీ బట్ ద వర్డ్ బిజినెస్ మీన్స్ మల్టిప్లై. అభివృద్ధిపరచు, అధికపరచు. నీకు ఇచ్చాను, కొంచెంలో నమ్మకంగా ఉండు, అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను.
మనం చూస్తున్నాము, కొంచెం నమ్మకం ఉన్న వాడిని, అంటే 10 తలాంతులు చేసిన వాడిని, ఇంకొక 5 చేసిన వాడిని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెం నమ్మకం ఉన్నావు కాబట్టి 10 పట్టణాల పైన అధిపత్యం చేస్తాడు. ఏంటి 10 పట్టణాలు? 5 చేసిన వాడికి 5 పట్టణాల పైన అధిపతిగా చేస్తానన్నాడు. ఏంటి 5 పట్టణాలు? 1 దాచిపెట్టిన వాడికి నువ్వు చెడ్డ దాచుడు ఉన్నది కూడా తీసి 10 కలిగిన వాడికి ఇవ్వి. ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడుతుంది, లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కానీ వాడిని ఎక్కడేమన్నాడు? పళ్ళు కొడుకుతో ఏడుపు, అంధకార స్థలంలో పడేయండి వీడిని కట్టి. ఎందుకు? దాసుడే కదా. పాపం చేశాడా? తప్పు చేశాడా? వ్యర్థంగా వాడాడా? ఎందుకంటే చాలా మంది ఇలా చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఇచ్చింది నన్ను అభివృద్ధి పరచని పెట్టావు చూడు, అదే పాపం. సో గాడ్ ఇస్ సేయింగ్ వర్క్, ఇన్వెస్ట్. నేను ఆ మాట పట్టుకుని చేస్తా. దేవా, ఐఎమ్ ఆన్ ద కింగ్స్ బిజినెస్. నువ్వు నమ్మి అప్పచెప్పు, అభివృద్ధి పరచాలి. నువ్వు నమ్మి ఇచ్చావు, ప్రతి వాడిని స్తోమత ప్రకారం ఇచ్చావు. ఐ కెనాట్ కాంపిటేట్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి. ఐ కెనాట్ కంపేర్ విత్ ఎనీబడి. నాకన్నా అధికంగా చూడండి, నాకన్నా తక్కువగా చూడండి. దేవుడు నా స్తోమత ఎంతో ఎరుగున్నాడు, నా స్తోమత ప్రకారం పెట్టాడు. ఐ బెటర్ ఎగ్జామిన్ మై సెల్ఫ్. ఐఎమ్ ఐ ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడు కొన్నానా? కానీ ఒకటి అంటాను, ఇహమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలం అంటే నా జీవితంలో అనుభవిస్తున్నాను బా. శ్రమలతో పాటు బ్రాకెట్లో రాయబడి ఉంటుంది, శ్రమలు కూడా బోల్డ్ వచ్చాయి. కానీ ప్రతి శ్రమలో నుండి బయటకు వచ్చినప్పుడు మేలైన బంగారంగానే దేవుడు తీసుకొస్తున్నాడు. దట్ ఈస్ వాట్ కీప్స్ us కీప్ ఆన్ గోయింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటి అది పరలోకంలో నువ్వు సంపాదించింది? డబ్బుతో అక్కడ సంపాదించలేవు. దేవుడు అక్కడ పేతురు అంటాడు కదా, ఏమని చెప్తాడు? ఏమంటాడు? నీ డబ్బు నీతో నాశనం అవనే. గుడ్డితనాన్ని కలిగేశారంట, బ్లైండ్నెస్ అంట, కళ్ళు మూయబడేంట, హిస్ ఫిజికల్ ఐస్ వాస్ షట్. దేవుడు ఇక్కడ అంటాడు, ఇదిగో నువ్వు గుడ్డితనంలో ఉన్నావయ్యా, కళ్ళు తెరిచి చూడు నీ జీవితం ఏంటో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోదామండి, దేవుడు ఆశపడేది మన జీవితంలో మనం గనుడుగా, ఆయన సాక్షులుగా, ఆయన మహిమాంతమై జీవించాలని. కానీ చివరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాతో పాటు కూర్చుని నా కుడి పక్కన కూర్చుంటావు, నా సింహాసనం మీద కూర్చుంటావు అన్నప్పుడు హీస్ టాకింగ్ అబౌట్ we rule with Christ.